మీలో ఎవరైనా దక్షిణ నైరుతి వీధిపోటుతో బాధపడుతూ ఉన్నారా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నైరుతి వీధిపోట్లు మీ ఇంటిని దివాలా తీసే విధంగా తీసుకువెళ్తాయి. ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నానంటే నా కళ్ళారా చూసినటువంటి ఈ విషయం. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నేను వెళ్ళి ఆ ఇంటికి దక్షిణ నైరుతి లేదా పడమర నైరుతి వీధిపోట్లు అయ్యాయని చెప్పేంత వరకు వారు గమనించకపోవడంతో ఆ ఇల్లు తీవ్రమైన ఆర్థిక నష్టాలే కాదు, ఆ ఇంట్లో యాక్సిడెంట్లు సంభవించడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏ విధంగా వస్తాయి అంటే నేను చెప్తున్నాను, సింపుల్‌గా చూడండి. ఏ విధంగా వస్తాయి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఈ ఇంటికి నార్తు, ఈస్టు, సౌతు, వెస్టు ఈ విధంగా 4 దిక్కులు. దక్షిణ నైరుతి అనేది ఈ ఇంటిని 4 భాగాలు చేస్తే ఇటు సైడు వచ్చేది నైరుతి భాగం అవుతుంది. అంటే పడమర దక్షిణం కార్నర్లో వచ్చేది నైరుతి అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ రూముకు చూడండి, ఈ మధ్య భాగానికి ఈ నీచ స్థానానికి ఈ విధంగా పడమర నుంచి ఇలా రోడ్డు వచ్చినా లేదా దక్షిణం నుంచి ఇలా రోడ్డు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే వెహికల్లు మీ ఇంటి నైరుతి భాగాన్ని డిస్టర్బ్ చేస్తాయి. ఇలా దక్షిణం నుంచి వచ్చే వెహికల్లు ఇక్కడ నుంచి డిస్టర్బ్ చేస్తాయి. నైరుతి వీధిపోట్లు తీవ్రమైన నష్టాలను చేకూరుస్తుంది. మరణాలు సంభవించేదానికి ఆస్కారం ఉంది. యాక్సిడెంట్లు సంభవించేదానికి ఆస్కారం ఉంది. ఇళ్లను దివాలా తీపించేదానికి నైరుతి వీధిపోట్లు చాలా వరకు కారణమవుతున్నాయి. ఈ పూర్తి వీడియో నా వాస్తు జీవనం అనే ఛానల్లో ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోను మీరు చూసి దీని గురించి పూర్తిగా తెలుసుకొని సమస్యలు ఏవైనా ఉంటే మీకు మీరుగా రెమెడీస్ చేసుకుంటారని భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్. నమస్కారం.